Hi, welcome back to C Programming. I'm your Dr. Vasu. ఈ ప్రోగ్రామ్ నేను గూగుల్ డ్రైవ్ లో షేర్ చేస్తున్నాను. దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఓకే, ఈ సి ప్రోగ్రామింగ్ తో పాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ షేర్ చేస్తున్నాను. వాటి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఫంక్షన్ కాలింగ్ ఫంక్షన్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా. ఎలా ఉందో చూద్దాం. ఫంక్షన్ కాలింగ్ ఫంక్షన్ అంటే ఏంటి? కాలింగ్ ఫంక్షన్స్ అంటే ఒక ఫంక్షన్ జనరల్ గా ఇప్పటివరకు మనం చూసింది ఏంటంటే ఒక పర్టికులర్ టాస్క్ చేయడం చూసాం. ఇంత క్రితం వీడియోస్ ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది. ఒక ఫంక్షన్ ఏదో ఒక ఎడిషన్ ఆఫ్ నంబర్స్ లేదా సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, సంథింగ్ ఒక టాస్క్ చేయడానికి వాడతాం. ఇక్కడేంటి, ఆ రిపీటెడ్ డేటా కూడా రిపీటెడ్ ఫంక్షన్స్ ని అవాయిడ్ చేయడం కోసం, రిపీటెడ్ స్టేట్మెంట్స్ ని అవాయిడ్ చేయడం కోసం ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దాన్నే ఫంక్షన్ కాలింగ్ ఫంక్షన్ అంటాం. దీన్ని టాప్ డౌన్ ప్రోగ్రామింగ్ అని అంటాం. టాప్ డౌన్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు ఒక పెద్ద టాస్క్ ఇచ్చినప్పుడు దాన్ని సింపుల్ టాస్క్స్ కింద డివైడ్ చేయడం. అంటే పెద్ద ప్రోగ్రామ్, మనకి పెద్ద ఒక 100 లైన్స్ ప్రోగ్రామ్ ఉంది. అందులో రిపీటెడ్ గా యూజ్ చేసేటటువంటి వాటిని మనం తీసేసి వాటిని ఒక ఫంక్షన్ కింద సపరేట్ గా ఒక చిన్న సబ్సెక్షన్ కింద యూజ్ చేసాం. దానిలో కూడా ఇంకా మనం అవాయిడ్ చేయడం, రిపీటేషన్ అవాయిడ్ చేయాలి అని అంటే దాన్ని మళ్ళీ ఇంకొంచెం చిన్న చిన్న వాటి కింద సబ్ ప్రోగ్రామ్స్ కింద డివైడ్ చేస్తే ఇలా చేయడం టాప్ డౌన్ ప్రోగ్రామింగ్ అని అంటారు. స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ కూడా, దీన్నే స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ అని కూడా పిలవచ్చు. కెన్ కాల్ ఏ ఫంక్షన్ ప్రయర్ టు రైటింగ్ దట్ ఫంక్షన్ ఇట్ సెల్ఫ్. అంటే ఒక ఫంక్షన్ మనం రాసేటప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ మీరు చూసి అంటారు, మెయిన్ ప్రోగ్రామ్ లో ఆ ఫంక్షన్ ని యూజ్ చేస్తున్నాం. అప్పటి వరకు ఇంకా ప్రోగ్రామ్ ఆ ఫంక్షన్ కూడా రాయకుండానే ఆ ఫంక్షన్ ని యూజ్ చేయడం చూస్తుంటారు. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ కాలింగ్ ఫంక్షన్ ఏంటో చూద్దాం. రైట్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఫర్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. 2 ఫంక్షన్స్ రాయమన్నారు. ఓకే, ఎందుకు? 2 వాల్యూస్ ని యాడ్ చేయడానికి, 2 వాల్యూస్ సబ్ట్రాక్ట్ చేయడానికి. నెక్స్ట్, ఆల్సో రైట్ ఎ సెపరేట్ ఫంక్షన్ టు రీడ్ ద రిక్వైర్డ్ డేటా రిక్వైర్డ్ ఫర్ దీస్ ఫంక్షన్స్. డేటా, ఈ ఫంక్షన్స్ కి ఏ డేటా అయితే కావాలో ఆ డేటాని వేరే ఫంక్షన్స్ ద్వారా తీసుకోమన్నారు. ఎలాగో చూద్దాం. మనం ఇక్కడ ఒక ఫంక్షన్ రీడ్ వాల్యూ అని వాడుతున్నాం. ఈ రీడ్ వాల్యూకి వేరే పారామీటర్స్ ఏమీ అవసరం లేదు. ఎంటీ బ్రాకెట్స్ యూజ్ చేసాం. దానిలోకి మనం ఏం పాస్ ఆన్ చేయని అవసరం లేదు. కానీ ఇక్కడ లోపల ఒక వేరియబుల్ పి తీసుకున్నాం, ఫ్లోట్. ఇది ఏం చేస్తుందంటే ఒక వాల్యూని ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆ వాల్యూని పీకి అసైన్ చేసి ఈ వాల్యూనే రిటర్న్ చేస్తుంది. మనం ఎక్కడైతే ఇప్పుడు ఫంక్షన్ ని కాల్ చేసామో అక్కడికి ఈ వాల్యూ పిని అక్కడికి పంపిస్తుంది అనమాట. అంటే ఇది ఫ్లోట్ వాల్యూ అక్కడికి వెళుతుంది. ఓకే, ఎందుకు అని అంటే మనం నంబర్ ఆఫ్ టైమ్స్ రీడ్ వాల్యూ ఎంటర్ వాల్యూ అంటూ నంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చాం. అలా నంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని యూజ్ చేయకుండా ఈ ఒక్క ఫంక్షన్ వాడితే మనకు కావాల్సిన పని అయిపోతుంది. సో ఈ విధంగా ఎలా చేయొచ్చో చూద్దాం. ఇక్కడ ఎడిషన్ అనే ఫంక్షన్ ఒకటి యూజ్ చేస్తున్నాం. ఈ ఎడిషన్ ఫంక్షన్ లో XY 2 వేరియబుల్స్ తీసుకున్నాం, ఫ్లోటింగ్ వేరియబుల్స్. ఇవి వాయిడ్ అంటే రిటర్న్ ఏం చేయట్లేదు. మొత్తం పని అంతా మనకు కావాల్సిన టాస్క్ ఇక్కడే అయిపోతుంది. ఎలాగో చూద్దాం. ఒక వేరియబుల్ ఒకటి తీసుకున్నాం, టెంప్ అని. ఇక్కడ x ఇస్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ తీసుకున్న ఈ వేరియబుల్ x కి రీడ్ వాల్యూ అనే ఫంక్షన్ ఇచ్చాం. అంటే ఈ రీడ్ వాల్యూ అనే ఫంక్షన్ ని యాక్టివేట్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందని అంటే, ఈ రీడ్ వాల్యూ ఒక వేరియబుల్ ని ఫైనల్ గా రిటర్న్ చేస్తుంది. ఫ్లోటింగ్ వేరియబుల్ p అనే సమ్ వాల్యూ. ఈ వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఇక్కడ ఎంటర్ చేసిన వాల్యూ pకి అసైన్ చేసాం కదా, ఆ వాల్యూ ఇక్కడ రిటర్న్ అవుతుంది, ఫ్లోటింగ్ వాల్యూ. అక్కడ అలా వచ్చిన వాల్యూని మనం x కి అసైన్ చేస్తున్నాం. అయిపోయిన తర్వాత ఇలాగే మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేసి రీడ్ వాల్యూ అనే ఫంక్షన్ తో ఆ వచ్చిన వాల్యూని y కి అసైన్ చేయొచ్చు. ఇలా ఎన్నిసార్లు అయినా ఈ ఫంక్షన్ ని మళ్ళీ యూస్, అంటే ఇక్కడ ఎడిషన్ అనేదే ఒక ఫంక్షన్, ఈ ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ రీడ్ వాల్యూ అనే ఫంక్షన్ ని యూస్ చేస్తున్నాం. సో ఇలా వచ్చిన వాల్యూస్ ని 2 యాడ్ చేస్తున్నాం, అదే డిస్ప్లే చేస్తున్నాం ఇక్కడ టెంప్ అని. ఓకే, సో
ఇక్కడ ఫైనల్ గా డిస్ప్లే చేస్తుందే తప్ప ఇక్కడ ఏది రిటర్న్ చేయట్లేదు వాల్యూ. అందుకే రిటర్న్ 0 అన్నాం, ఇక్కడ వాయిడ్ అన్నాం. ఇది ఒక ఫంక్షన్. ఇలాగే ఇంకొక ఫంక్షన్ చూద్దాం, డిఫరెన్స్. ఇది డిఫరెన్స్ అనే ఫంక్షన్. ఇక్కడ 2 వేరియబుల్స్ వాడుతుంది, ఇక్కడ రిటర్న్ చేయట్లేదు ఏమి. ఇది కూడా సేమ్ ఇదే ఫార్మాట్ లో మనం ఇక్కడ ఎడిషన్ చేసాం, ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఈ 2 వాల్యూస్ ని ఎక్స్ ఈ ఫంక్షన్ ద్వారా ఒక వాల్యూ తీసుకుని ఆ వచ్చిన వాల్యూని ఎక్స్ కి, ఇక్కడ వచ్చిన వాల్యూని వై కి అసైన్ చేస్తున్నాం. ఈ రెండింటి డిఫరెన్స్ మనం ఇక్కడ డిస్ప్లే చేస్తాం. కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం బయటకి ఏమి వాల్యూ పంపట్లేదు కాబట్టి రిటర్న్ 0 అన్నాం, ఇక్కడ వాయిడ్ అని డిక్లేర్ చేసాం. సో ఇది మన డిఫరెన్స్ అనే ఫంక్షన్. ఇప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ రాద్దాం. మెయిన్ ప్రోగ్రామ్ లో ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒకటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంక్లూడ్ stdio ఈ స్టేట్మెంట్ కూడా నేను ప్రోగ్రామ్ బిగినింగ్ లో రాశాను. యాక్చువల్ మెయిన్ ప్రోగ్రామ్ ఇక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఇనిషియల్ గా అది రాసేసాం. అలా కూడా చేయొచ్చు, ప్రాబ్లమే లేదు. సో ఇక్కడే 2 వేరియబుల్స్ తీసుకున్నాం, ఏబి అని. ఇందులో ఎడిషన్ ఏబి అని పిలుస్తున్నాం. అంటే ఈ ఎడిషన్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. ఈ ఎడిషన్ అనే ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు ఏం చేస్తుంది, దానికి కావలసిన డేటాని ఈ రీడ్ వాల్యూ అనే ఫంక్షన్స్ తో యాక్టివేట్ చేసి దానికి ఈ ఫంక్షన్ కి కావాల్సిన వాల్యూస్ ని ఇదే రీడ్ చేసుకుంటుంది. ఓకే, అలాగే ఈ డిఫరెన్స్ ని యాక్టివేట్ చేసినప్పుడు ఈ డిఫరెన్స్ కూడా ఈ రీడ్ వాల్యూ అనే ఫంక్షన్ ని 2 సార్లు యాక్టివేట్ చేసి దానికి కావాల్సిన డేటాని ఇక్కడ తీసుకుంటుంది. సో ఈ విధంగా మనం డిఫరెన్స్, ఎడిషన్, డిఫరెన్స్ అనే 2 ఫంక్షన్స్ ని వాడాం. ఇది మెయిన్ ప్రోగ్రామ్. ఇప్పుడు కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇక్కడ ఎంటర్ ద వాల్యూ అని వచ్చింది. అంటే ఫస్ట్ ఎడిషన్ లో ఏం జరిగింది, ఎడిషన్ లోకి వెళ్ళింది, ఇక్కడ ఈ రీడ్ వాల్యూ యాక్టివేట్ అయింది, రీడ్ వాల్యూ ఇక్కడికి వచ్చి ఎంటర్ ద వాల్యూ ఇది అడుగుతుంది డేటాని. సో ఇక్కడ ఇచ్చిన డేటా కి అసైన్ చేయబడుతుంది. ఈ పి వాల్యూ అనేది రిటర్న్ చేసి అది ఎక్స్ కి అసైన్ అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ మనం ఈ 10 అని ఇచ్చింది ఎక్స్ కి వెళ్ళింది. అలాగే ఇంకొకసారి మళ్ళీ రీడ్ వాల్యూ ద్వారా మనం ఇచ్చే ఈ 20 వైకి వెళ్తుంది. ఈ 10+20 రెండు జరిగి ఇక్కడ ఎడిషన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనకి ఈ ఎడిషన్ అనే ఫంక్షన్ పనిచేస్తుంది. సిమిలర్ గా డిఫరెన్స్ అనే ఫంక్షన్ కూడా యాక్టివేట్ చేస్తుంది. ఇక్కడ ఈ 2 సార్లు ఫంక్షన్ రీడ్ వాల్యూ ఫంక్షన్ ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది. 2 సార్లు డేటా తీసుకుని దాని సబ్ట్రాక్షన్ అంటే డిఫరెన్స్ ఆఫ్ వాల్యూస్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో ఒక ఫంక్షన్ నుంచి ఇదే ఫంక్షన్ ఇంకొక ఫంక్షన్ ని కాల్ చేసి యూజ్ చేసుకుంటుంది అన్నమాట. అంటే మనం ఇక్కడ ఈ వాల్యూస్ ని మళ్ళీ రాయకుండా రిపీటెడ్ గా ఇక్కడ ఈ వాల్యూ కావాలంటే ఏం చేయాలి, ఎంటర్ ద వాల్యూ ఇవ్వాలి, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్, స్కాన్ఎఫ్ స్టేట్మెంట్, ఇక్కడ 4 లైన్లు రావాలి, అవన్నీ అవాయిడ్ చేస్తాం. అలాగే ఇక్కడ 4 లైన్లు అవసరం అవుతాయి, అవి అవాయిడ్ చేస్తాం. జస్ట్ సింపుల్ గా ఫంక్షన్ కాల్ చేస్తే సరిపోతుంది. సో సపోజ్ ఇంకొక ప్రోగ్రామ్ తీసుకుందాం. ఇక్కడ సేమ్ రీడ్ వాల్యూ ఫంక్షన్ తీసుకున్నాను, సేమ్ అదే పాత ఫంక్షన్ ఇంత క్రితం చూసిందే మనం. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎడిషన్ ఇక్కడ ఇస్తున్నాం. ఎడిషన్ అనే ఫంక్షన్ ఒకటి స్టార్ట్ చేసాం. ఎడిషన్ అనే ఫంక్షన్ లో XY వేరియబుల్స్ వాడుతున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒకటి temp = x+y అని వచ్చేసింది. అంటే వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి దీనికి, temp డైరెక్ట్ గా ఒక వేరియబుల్ తీసుకున్నాం, temp x+y అన్నాం. అలా వాల్యూస్ ఎక్కడి నుంచి మరి తీసుకోవాలి కదా, చూద్దాం. ఎడిషన్ తీసుకున్న తర్వాత దాన్ని డిస్ప్లే చేయమని అడిగాం. సో ఇది ఫంక్షన్. అలాగే డిఫరెన్స్ కూడా, ఇది ఇక్కడ కూడా మనమే వాల్యూస్ ఇక్కడ ఈ ఫంక్షన్ యాక్టివేట్ చేయకుండానే ఈ వాల్యూస్ డిఫరెన్స్ సబ్ట్రాక్షన్ రాసేసాం. ఓకే, ఎలా జరిగిందో చూద్దాం. ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి 2 వేరియబుల్స్ తీసుకున్నాం, ఏబి అని 2 ఫ్లోటింగ్ వేరియబుల్స్ తీసుకుని రీడ్ వాల్యూ అని ఇక్కడ మనం యాక్టివేట్ చేసాం. ఈ ఫంక్షన్ ని ఇక్కడ ఫంక్షన్ ని యాక్టివేట్ చేసి ఇక్కడ వచ్చిన వాల్యూని ఏకి అసైన్ చేసాం. అలాగే ఇంకొకసారి యాక్టివేట్ చేసి దాన్ని వచ్చిన వాల్యూని బికి అసైన్ చేసాం. అంటే ఇక్కడ ఏబి 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాం. ఓకే,
ఈ వేరియబుల్స్ కి వాల్యూస్ అసైన్ చేసిన తర్వాత ఈ వాల్యూస్ ని మనం ఈ ఫంక్షన్ ఎడిషన్ అనే ఫంక్షన్ కి పంపిస్తున్నాము. ఎడిషన్ అనే ఫంక్షన్ లోకి ఈ వాల్యూస్ ని పంపించితే ఆ వాల్యూస్ మీద ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం వేరే వాల్యూస్ ఏవి రీడ్ చేయాల్సిన అవసరం లేకుండా సరిపోతుంది. ఓకే, అలాగే డిఫరెన్స్ అనే దీని ఫంక్షన్ లో కూడా ఏబి అనే 2 వేరియబుల్స్ తీసుకున్నాం. ఈ వేరియబుల్స్ ని ఇక్కడ వాల్యూస్ వచ్చాయి, ఇక్కడ మనం వాల్యూస్ ని ఇచ్చిస్తాం. వాల్యూస్ నే ఏబి వాల్యూస్ ని పాస్ ఆన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ వాల్యూస్ రీడ్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా డిఫరెన్స్ ఏంటో క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో ఈ విధంగా మనం ఫంక్షన్స్ ని కాల్ చేయొచ్చు. కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనం ఎంటర్ చేయమని అడుగుతుంది. అంటే ఇక్కడ ఈ 2 ఫంక్షన్స్ 2 సార్లు యాక్టివేట్ అయ్యి ఎంటర్ ద వాల్యూ అన్నది, అంటే మనం 2 ఏబి వాల్యూస్ మాత్రమే ఇచ్చాం ఇక్కడ. అదే క్యాలిక్యులేట్ చేసి సమ్ ఎంత ఎడిషన్ వచ్చేసి 140 అని చూపించింది. అదే డిఫరెన్స్ వచ్చేసరికి 60 100 - 40 60 కింద చూపించింది. సో ఈ విధంగా మనం ఫంక్షన్స్ ని యూజ్ చేసి మన యొక్క ప్రోగ్రామ్ లెంగ్త్ ని తగ్గించుకోవచ్చు, కాంప్లికేషన్ కూడా తగ్గించుకునే అవకాశం ఉందన్నమాట. సో నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఈ విధంగా ఫంక్షన్స్ ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు. దీన్నే ఫంక్షన్ కాలింగ్ ఫంక్షన్ అని అంటాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంట్రెస్టింగ్ టాపిక్ స్ట్రక్చర్స్ చూడబోతున్నాం. ఈ టాపిక్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా సజెషన్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.